ఈరోజు మధ్యాహ్నం జరిగిన పరిణామాలు టీపీసీసీ చీఫ్ ఏదైతే కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ కమిటీకి ప్రెసిడెంట్ ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు మేము మాట్లాడడానికి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం. ఈరోజు నేను మహేష్ కుమార్ గారిని అడుగుతా ఉన్నా, ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు చేయడానికి పనికి రావట్లేదని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రాంతీయ రాజకీయాలు తీసుకొచ్చి ఈరోజు ప్రాంతీయ విద్వేషాలను సృష్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీని తెలంగాణలో ఎందుకు నడుపుతా ఉన్నారు? ఈ రోజున మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఎందుకు ఇక్కడికి వచ్చి నిరుద్యోగులకి హామీలు ఇచ్చిండు? కాంగ్రెస్ ప్రజలకు ఇక్కడికి సంబంధించిన ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఎందుకు హామీలు ఇచ్చిండు? హామీలు ఎందుకు తొంగలో తొక్కారని ఈ రోజు మహేష్ కుమార్ గారిని అడుగుతాను. కొంచెమైనా సిగ్గుందా మహేష్ కుమార్ గారిని అడుగుతా ఉన్నా. నీ అధినేత, మాజీ అధినేత ఇటలీ నుంచి వచ్చి ఇటలీ పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు బయటన. కాంగ్రెస్ పార్టీని బ్రిటిషర్స్ పెట్టారు ఈరోజు పార్టీని. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ రోజున. అలాంటి మీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనటానికి మీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారాన్ని సరైన రీతిలో పరిపాలించడం చేతకాక ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 10% అంటే 10% హామీలు కూడా ఈ రోజు నెరవేర్తించలేదు. ఎగ్జాంపుల్, ఈరోజు రైతు బంధు 4వ సారి ఈరోజు రైతు బంధు ఇవ్వట్ల. నీకు దమ్ముంటే నిజంగా పరిపాలన, ప్రజలంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు కదా, దమ్ముంటే రైతు బంధు డబ్బులు వేసి వచ్చి మాట్లాడు. రైతులకు రైతు బంధు వేసి డబ్బులు మాట్లాడు. కళ్యాణ లక్ష్మి ఈ రోజున 1.5-2 సంవత్సరాలు పెళ్లిళ్ళైన కూడా కళ్యాణ లక్ష్మి అకౌంట్లలో పడలేదు. సిగ్గు లేకుండా మాట్లాడే కాంగ్రెస్ నాయకులారా, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చి ఆంధ్రోడు అని మాట్లాడితే మాత్రం మేము ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టినాం, ఖచ్చితంగా మీకు పరిగెత్తించి పంచలోడు తీసుకొడతాను. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అన్నారో దాన్ని నిజం చేయాల్సిన సందర్భం వస్తుంది. పదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రోడు అంటే ఈరోజు మేము ఖచ్చితంగా ఒక తెలంగాణ యువకులుగా మేము భరించాం. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజున నాయకత్వం చూసినట్లయితే, రాజకీయాలు చూసినట్లయితే దారుణమైన అవినీతిలో ఈ రోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఒక పక్కన బీఆర్ఎస్ వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతి చేస్తే వాళ్ళని పట్టుకోవడం మీకు చేత కాదు. మీరు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతి చేసి ఈ యొక్క తెలంగాణ దోస్తా ఉన్నారు. పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి తెలంగాణ ప్రజల యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ మాలాంటి యువతకి, విద్యావంతులకి, మహిళలకి రాజకీయ అవకాశాలు ఇచ్చి వ్యవస్థను మార్పు చెందాలని ఈ రోజున ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఈ రోజున ప్రొఫెషనల్ గా ఆయన సినిమా #1 హీరోగా ఉండి కూడా ఈ రోజు ముందుకు వచ్చి పనిచేస్తా ఉందంటే వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి విషయంలో ఆయనకు ప్రాంతీయ భేదాలు ఎందుకు? మీ ప్రాంతీయ భేదాలకు సంబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగిందే హైదరాబాద్ లో, అసలు ఆయన పుట్టి పెరిగిందే మద్రాసులో. ఆయన ఆంధ్రప్రదేశ్ నెసెసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కేరళలో రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రచారం చేస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో ఆయన అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయన ప్రచారం చేస్తా ఉంటే ఒక తెలుగువాడు, హైదరాబాద్ లోనే నివసించే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా బిజినెస్ చేసే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా ఆయన సినిమాలు చూసుకునే వ్యక్తి మీకు ఆంధ్రావాడు అయ్యిందా? ఇదే విషయం చెప్తా ఉన్నా. ఈ రోజున మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఆయనకి ఈ రోజున మహేష్ కుమార్ గౌడ్ గారికి జరిగి ఈ రోజు తిక్క మాటలు మాట్లాడుతా ఉన్నారు. దయచేసి ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మేము 10 మంది ఉండొచ్చు, మేము 100 మంది ఉండొచ్చు, చూసుకుందామంటే దేనికైనా సిద్ధం. కానీ పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు. పాలసీల మీద మాట్లాడండి, విధానాల మీద మాట్లాడండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద మాట్లాడండి, అభివృద్ధి మీద మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడదాం. అంతే తప్ప ఈ యొక్క విద్వేషాలు సృష్టించాలంటే రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి తెలంగాణకి ఏం సంబంధం అని అడుగుతున్నా. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. అలాంటి తెలంగాణ ద్రోహిని మీరు సీఎం గా చేసి ఈ రోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మీరు తెలంగాణ ఇచ్చారా? తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ద్రోహి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 1200 మంది బలిదానాలు చేసుకుంటే కానీ మీరు తెలంగాణ ఇవ్వలేదు మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. గత 75 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు మీరు అధికారంలో ఉన్నారు. 1200 మంది విద్యార్థులు చనిపోయేంత వరకు మీకు తెలంగాణ ఇవ్వాలని మీకు తెలీదా? 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు మీకు చేత కాదని అడుగుతున్నా. అందుకనే ఆ పాపం పట్టుకుని ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఆ విధంగా తయారైంది. ఈ రోజు మీ దుస్థితి ఈ విధంగా వచ్చింది. గుడ్డిలో మెదలాగా ఈ రోజు
ఈ రోజు మీరు తెలంగాణలో బతికి బయట కట్టారు. మీకు ఈ దేశం మీ కాంగ్రెస్ పార్టీని సమాధి చేసింది. పట్టుమని 2 రాష్ట్రాల్లో మీరు ఈ రోజు అధికారం లేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలు మాలకపోతే మాత్రం ఖచ్చితంగా దానికి మీరు ఆ పరిణామాలు ఎదుర్కోవాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు మేము అభ్యర్థులు నిలబెట్టుకుని ఇదే ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా కూడా మేము ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉన్నాం. అభివృద్ధి పాలసీల మీద డిస్కస్ చేస్తా ఉన్నాం. సిద్ధాంతాల మీద డిస్కస్ చేస్తా ఉన్నాం. ప్రజల చైతన్యం చేస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా 4-5 అభ్యర్థులు మా అభ్యర్థులు కూడా మీరు ఎత్తుకెళ్లారు కదా, సిగ్గు అనిపించట్లేదా మీకు? అందరు అభ్యర్థుల్ని తీసుకెళ్లి విత్డ్రా చేసుకుని బెదిరించి బదిలీడుకుని కాళ్ళు పట్టుకునే అభ్యర్థుల్ని మీరు విత్డ్రా చేసుకునే దుస్థితి మీ పార్టీకి ఈ రోజు వచ్చింది. ఆ విధమైన అసహ్యంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు మీ మీద ఉన్నారు. దాన్ని చూసుకుంటే పద్ధతిగా ఉంటది. దానికి మించి ఇంకో మాట్లాడితే ఖచ్చితంగా దానికి పరిణామాలు ఉంటాయి. ఇదే తెలంగాణ గడ్డ మీద మేము పుట్టినాం. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినా బరాబర్ చూసుకున్నాం. పిచ్చి పిచ్చి రాజకీయాలు కేసీఆర్ చేస్తేనేమో ప్రాంతీయవాదం, మీరు చేస్తే ప్రాంతీయవాదం కింద లెక్క రాదా? దయచేసి ఈ యొక్క ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే పరిణామాలు, ఈ యొక్క వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా చెప్తా ఉన్నా. ఈరోజు ఖమ్మం జిల్లా అనేది అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఆంధ్ర బోర్డర్ ఉండే ప్రాంతం, ఆంధ్ర సంబంధాలు ఉండే ప్రాంతం. అదే ఖమ్మం జిల్లాలో మాట్లాడుకుందామా? ఖమ్మం జిల్లాలో మీకు ఆంధ్ర సంబంధికుల ఓట్లు అవసరం లేదా? మార్వాడి వాళ్ళు వచ్చి బతకొచ్చు తెలంగాణలో, గుజరాతీ వాళ్ళు వచ్చి బతకొచ్చు తెలంగాణలో, అందరూ బతకొచ్చు. అసలు ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలు మంచిగానే ఉంటున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు చాలా మంచిగా ఉంటున్నారు. అన్ని విధాలుగా సహోద్భావ వాతావరణం ఈ రోజు తెలంగాణ ఆంధ్రలో ఉంది. రాజకీయ నాయకులకే పిచ్చి పట్టింది. రాజకీయ నాయకులు సిగ్గు అనిపించట్లేదా?